నిర్గమాకాండము 15వ అధ్యాయము 22వ వచనం నుండి కొన్ని వచనాలు మనము క్రిందికి చదువుకుందాం. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగ చేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అను పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగుదుమని మోషే మీద సనుగు కొనగా అతడు యెహోవాకు మొర్రపెట్టును. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. ఇశ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వంలో వారు 400 సంవత్సరాలు వారు ఉన్న తర్వాత దేవుడు వారి ప్రార్థన విని, దేవుడు వారి మొర ఆలకించి వారిని మోషే ద్వారా ఐగుప్తు నుండి దేవుడు విడిపించాడు. 20 లక్షల మంది పైగానే వారు ఉన్నారంట. వారి యొక్క మందలు, పశువులు, ఇక ఇలాంటివన్నిటితో మనం లెక్క పెడితే 20 లక్షల మంది పైగానే వారు ఉన్నారట. అయితే వారు అలాగూ ఐగుప్తు నుండి విడిపించబడి వారు కనానుకు చేరుతున్నటువంటి ఆ తరుణంలో వారికి ఎర్ర సముద్రం మొదట వారికి అడ్డు వచ్చింది. అయితే దేవుడు ఎర్ర సముద్రం 2 పాయలు చేసి ఆ ఎర్ర సముద్రంలో నుండి దేవుడు వారిని నడిపించాడు. తర్వాత వారు షూరు అనేటువంటి అరణ్యంలోకి వారు వచ్చారట. 3 దినములు షూరు అరణ్యంలో వారు నడిచారు. తర్వాత ఆ స్థలంలో వారికి నీళ్లు దొరకలేదట. ఆ షూరు అరణ్యంలో 3 దినాలు వారు నడిచిన కారణం చేత వారికి ఎంతో దాహం వేస్తూ ఉంది. విపరీతమైన దాహం, తట్టుకోలేనటువంటి పరిస్థితి అన్నమాట. ఆ సందర్భంలో వారు దప్పిక తీర్చుకోవడానికి వారు నీరు వెతుకుతూ ఉన్నారట. కానీ ఎక్కడ కూడా వారికి నీళ్ళు దొరకలేదట. అలా వారు వెతుకుతూ మారా అనేటువంటి స్థలానికి వారు వచ్చారట. ఆ స్థలంలో వారికి నీళ్ళు దొరికాయి. ఎంతగానో వారు సంతోషపడిపోయారు. ఏమండి, 3 దినాలు నీరు కొరకు తిరిగి ఒక చోట నీళ్లు కనబడితే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఆ సందర్భంలో వారు పరిగెత్తుకుని ఆ స్థలానికి వెళ్ళి నీళ్లు త్రాగుదామని వెళ్ళి త్రాగి చూస్తే ఆ నీళ్లు చేదుగా ఉన్నాయట. ఆ టైం లోపల ఇశ్రాయేల్ అందరూ కూడా మోషే మీద సనిగారట. ఏంటి ఇలా చేస్తాం? అసలు దేవుడు ఉన్నాడా? నిజంగా దేవుడు మనల్ని నడిపిస్తున్నాడా? నడిపిస్తే ఏంటి ఇన్ని ఇబ్బందులు? ఒక రకంగా ఎర్ర సముద్రమా, మరలా అది దాటి వస్తే మరలా ఈ పరిస్థితి ఏంటి? మా సిచ్యువేషన్ ఏంటి? మమ్మల్ని అక్కడే వదిలేస్తుంటే బాగుండు, ఏదో ఒక రకంగా అక్కడ మేము చచ్చిపోయి ఉండేవారం. ఎందుకు మాకు ఆకలి చావులు, నీళ్లు లేక చచ్చిపోయే పరిస్థితులకి మేము వచ్చామంటే అది ఎంత బాధాకరమైన పరిస్థితి అని ఒకరొకరు పిల్లరా మోషే మీద ఇష్టం వచ్చినట్టుగా వారు మాట్లాడుతూ ఉన్నారట. ఆ సందర్భంలో పిల్లరా మోషే అయితే వారిని ఏమీ అనలేదు. కానీ మోషే ఆ సందర్భంలో మోకరించి అతడు ప్రార్థించినట్లుగా యెహోవాకు మొర్ర పెట్టినట్లుగా మనం చూస్తాం. అంతలో యెహోవా పిల్లర మోషేకు ఒక చెట్టును చూపించాడు. తర్వాత ఆ చెట్టును తీసుకువెళ్ళి ఆ నీటిలో వేస్తే ఆ నీళ్ళన్నీ కూడా మధురముగా మారిపోయాయట. అంతకుముందు ఆ నీళ్ళు వారు త్రాగలేకపోయారు. కనీసం కొంచెం కూడా ఒక్క చుక్క కూడా వారు త్రాగలేకపోయారట. కానీ ఎప్పుడైతే పిల్లరా దేవుడు ఒక అద్భుతము చేశాడో అప్పుడు వారు ఆ నీళ్లు త్రాగారని, ఆ మారా నీళ్ళు మధురముగా మారాయని మన దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నాం. అంతకుముందు ఆ నీళ్లు ఎవరికి ఉపయోగకరంగా లేవు. ఎవరు కూడా వాటి వలన సేద తీర్చబడే విధంగా నీరు లేవు. ఎవరు కూడా ఆ నీటి వలన సంతోషించే పరిస్థితి లేదు. ఎవరు కూడా ఆ నీరు వలన ఆనందించే పరిస్థితి లేదు. ఎవరికి కూడా ఆ నీరు వలన నెమ్మది లేదు. నిరుపయోగంగా ఆ నీళ్లు ఆ స్థలంలో ఉన్నాయి. ఎందుకు? పనికిరాని నీళ్ళు అన్నమాట.
అలాంటి ఆ యొక్క మార అనబడినటువంటి ఆ యొక్క నీరును దేవుడు మధురముగా మార్చాడు. ఆ తర్వాత ఆ యొక్క నీటి ఊట అనేకులకు ఉపయోగకరంగా ఉన్నట్లుగా మనము దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతూ ఉంటాం. ఎందరైతే ఆ యొక్క నీరును త్రాగలేకపోయారో తర్వాత ఆ నీరు అంతమంది దాహము తీర్చినట్లుగా మనం వాక్యంలో చూస్తూ ఉంటాం. ఈ మాట నా ప్రియ సహోదరుడా, కొన్ని సందర్భాల్లో కొంతమంది ఎవరికి కూడా ఉపయోగం లేనటువంటి వారిగా ఉంటూ ఉంటారు. ఈ మాటలుంటే నా ప్రియ సహోదరుడా, ఈ మారా నీళ్ళు ఎలాగైతే ఎవరికి ఉపయోగకరంగా లేవో అలానే చాలామంది నేటి దినాల్లో ఎవరికి ఉపయోగపడని వారిగా ఉంటూ ఉండడం చాలా బాధాకరమైన పరిస్థితి కదా. ఈరోజు మనుషుల యొక్క తలంపులు ఎలా ఉన్నాయనంటే, వారికి అవసరం వస్తే అందరూ వారి దగ్గరికి వచ్చి వారికి సహాయం చేయాలి. వారి ఇబ్బందుల్లో ఉంటే అందరూ వచ్చి పరామర్శించాలి. అనారోగ్యం ఏదైనా వస్తే అందరూ వచ్చి డబ్బులు ఇవ్వాలి. అందరూ వచ్చి వారికి అన్నీ చేయాలని ఆశిస్తారు. కానీ ఏదన్నా ప్రతికూల పరిస్థితి ఇతరులకు కలిగినప్పుడు వీరెళ్ళి ఆ రకంగా ఎదుటి వరకు ఉపయోగపడదామనేటువంటి ఆలోచనలు ఈరోజు కొంతమందిలో లేకపోవడం చాలా బాధాకరమైన పరిస్థితి కదా. అంటే నీ వరకు వస్తే నీకు అందరూ ఉపయోగకరంగా ఉండాలి, కానీ నీవు మాత్రం ఎవరికి ఉపయోగకరంగా ఉండవు. నీవు మాత్రం ఎవరికి సంతోషాన్ని కలిగించేటువంటి వారిగా ఉండవు. నీవు మాత్రం ఎవరికి ఆనందాన్ని కలిగించేటువంటి వారిగా ఉండవు. ఇదంతా బాధాకరమైన పరిస్థితి ప్రియ సహోదరుడా. దేవుడు నేటి దినాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ నీ జీవితం అలానే ఉంటే ఆ రోజు మారా నీళ్ళు ఎలాగైతే ఎవరు త్రాగలేకపోయారో ఈరోజు నీ జీవితం కూడా అలానే ఉంది. ఆ మారా నీళ్ళు ఎలాగైతే ఎవరికి ఉపయోగకరంగా లేవో ఈరోజు నీ జీవితం కూడా ఎవరికి ఉపయోగకరంగా లేదేమో. జాగ్రత్త. నీవు అనేకులకు ఉపయోగకరంగా ఉండాలి. నీవు అనేకులకు సహాయపడేటువంటి వ్యక్తిగా నీవు ఉండాలి. ఈ మాటలుంటే నా ప్రియ సహోదరుడా, దేవుడు నీతో ఈరోజు సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. నీ కుటుంబంలో నీవు ఉపయోగపడేటువంటి వ్యక్తిగా నీవు ఉన్నావా? నీ కుటుంబానికి నువ్వు ఉపయోగపడుతున్నావా? నీ తల్లిదండ్రులకు నువ్వు ఉపయోగపడుతున్నావా? ఈరోజు చాలామంది యవనస్తుల పరిస్థితి ఎలా ఉంది అని అంటే, ఈరోజు పిల్లరా చెట్టు అంత ఎదిగిపోయారు. చాలా వయసు వచ్చేసినప్పటికీ ఈరోజు ఇంకా వారికి బాధ్యతలు వంటపట్లే. అండ్ ఇప్పటికింకా వారికి కుటుంబ బాధ్యతలు అనేవి ఇంకా సరిగా రాలే. ఇది ఎంత బాధాకరమైన పరిస్థితి. నీ వయసు ఎంత, నీ యొక్క ఆ యొక్క పరిస్థితి అంతా కూడా చూస్తే ఈరోజు తండ్రిని కూర్చోబెట్టి వారిని చూడాల్సినటువంటి ఆ వయసునిది, వారిని కూర్చోబెట్టి వారిని పెంచాల్సిన వయసునిది. ఉపయోగపడుతున్నావా నీ తల్లిదండ్రులకి? ఇంట్లో ఉపయోగపడేటువంటి వ్యక్తిగా నీవు ఉన్నావా? ఈ మాటలుంటే నా ప్రియ సహోదరుడా, ఉందా మీకరుండి తల్లిదండ్రులకు ఉపయోగపడేటువంటి వారిగా మనం ఉందాం. ఏమంటే ఒకవేళ నువ్వు భర్తవైతే, కుటుంబ యజమానుడు అయితే కుటుంబానికి నువ్వు ఉపయోగకరంగా ఉన్నావా? కుటుంబ బాధ్యతలు తెలియకుండా నువ్వు భర్తవైపోయావు. కుటుంబ బాధ్యతలు తెలియకుండా నువ్వు నీ బిడ్డలకి తండ్రి అయ్యావు. కుటుంబ బాధ్యతలు తెలియకుండా, సంస్కార విలువలు తెలియకుండా నీవు ఒక కుటుంబ యజమానురాలు అయ్యావు. ఒక వ్యక్తికి నువ్వు భార్యవయ్యావు, పిల్లలకు నీవు తల్లివయ్యావు. నేటి దినానికి కుటుంబం యొక్క బాధ్యతలు మీకు అర్థమయ్యాయా? ఈ మాటలుంటే నా ప్రియ సహోదరుడా, కుటుంబంలో ఉపయోగపడేటువంటి వారిగా మనం ఉన్నామా? ఒకసారి ఆలోచించేద్దాం. నువ్వు భర్తవైతే నీ బిడ్డలకు నువ్వు ఉపయోగకరమైనటువంటి తండ్రిగా నీవు ఉండాలి. ఏ రోజు కూడా వాళ్ళ నాన్న బెటరు, వాళ్ళకి అన్నీ చేస్తాడు, మా నాన్న ఉన్నాడు, దేనికి సహకరించడు, దేనికి ఉపయోగపడడు అనేటువంటి ఆ ఆలోచనలు నీ పిల్లలకు వస్తున్నాయనంటే నువ్వు తండ్రిగా ఫెయిల్ అయినట్టే. ఆ యొక్క ఇంటిలో వాళ్ళ ఆయన అన్నీ చేస్తాడు, ఆమెకు అన్ని విధాలుగా ఉపయోగపడతాడు. నా భర్త ఉన్నాడు, దేనికి ఉపయోగపడ్డు అని భార్య అనుకుందనుకో, నీవు భర్తగా అన్ఫిట్ అంతే. ఒకవేళ నీ భర్త
ఇతరుల కుటుంబాలను చూచి ఆ కుటుంబంలో ఆమె చూడు తన భర్తకి ఎంతగా ఉపయోగపడుతుందో, ఏ రీతిగా సహకరిస్తూ ఉందో. నా భార్య ఉంది, ఎందుకు వచ్చింది అని నీ విషయంలో అతడు అలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాడనంటే భార్యగా నువ్వు ఫెయిల్ అయినట్టే. వాళ్ళ అమ్మ అన్ని విషయాల్లో ఆ పిల్లలను పట్టించుకుంటుంది. మా అమ్మ ఏ విషయంలో కూడా మమ్మల్ని పట్టించుకోదు, మా విషయంలో శ్రద్ధ తీసుకోదు, మమ్మల్ని సరిగా పెంచట్లేదు అని నీ పిల్లలు నీ విషయంలో అనుకుంటే నువ్వు ఒక తల్లిగా అన్ఫిట్, అంతే, వేస్ట్. ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఉపయోగకరంగా నీవు ఉన్నావా లేదా? నువ్వు భర్తవైతే ఆలోచించు, నేను నా పిల్లలకు నా భార్యకు నేను ఉపయోగకరంగా ఉన్నానా? వారిని సరిగా పెంచగలుగుతున్నానా? నన్ను నమ్ముకుని వచ్చినటువంటి నా భార్యకు నేను ఉపయోగకరంగా ఉన్నానా? ఒక మాట ఇచ్చే వివాహంలో వ్యాధి అందును ఆరోగ్యమందును ఏమండి ఎలాంటి పరిస్థితి వచ్చినా నేను సంరక్షిస్తాను, నేను పోషిస్తాను, నేను కాపాడుతాను అని ఒక మాట ఇచ్చావు కదా, ఆ మాట మర్చిపోయావేమో. ఈ మాటలుంటే నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ భర్తకు నువ్వు మాట ఇచ్చావు, ఎలాంటి సమయంలో కూడా నేను నిన్ను విడిచిపెట్టను, నీతోనే ఉంటాను, నేను అన్ని విధాలుగా కూడా నేను చూసుకుంటానని నువ్వు మాట ఇచ్చావు. ఈరోజు ఆ ప్రమాణాలు మర్చిపోయావేమో. ఈ మాటలుంటే నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు నీ భార్యకు ఎంత ఉపయోగకరంగా ఉన్నావో లేదో ఒకసారి పరిశీలించి, నీవు నీ భర్తకు ఎంత ఉపయోగకరంగా ఉన్నావో నువ్వు ఒకసారి పరిశీలించి. ఈ మాటలు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏమండి బైబిల్ గ్రంథంలో కుటుంబ వ్యవస్థకు దేవుడు చాలా ప్రాధాన్యతనిచ్చాడండి. కుటుంబ వ్యవస్థను దేవుడు గౌరవించాడు బైబిల్లో. ఆ కుటుంబ వ్యవస్థలో ఉండాల్సినటువంటి అనేకమైనటువంటి విలువలు దేవుడు బైబిల్లో ఉంచాడు. పాటించాల్సిన ఎన్నో విషయాలు దేవుడు బైబిల్లో ఉంచాడు. ఈరోజు వాటన్నిటినీ కూడా ప్రక్కన పెట్టి అసలు వాక్యముతోనే సంబంధం లేకున్నట్టుగా నీ యొక్క భక్తి జీవితం ఉంటే కనుక జాగ్రత్త జాగ్రత్త. మొదట నీ కుటుంబంలో నీవు ఉపయోగపడని వ్యక్తివి అయిపోతావు, తర్వాత సమాజంలో కూడా ఉపయోగపడని వ్యక్తివిగా నువ్వు ఉండిపోతావు. జాగ్రత్త. అంటే చివరికి పనికి మాలిన స్థితికి నీవు వెళ్ళిపోతా ఉన్నావు. జాగ్రత్త. ఉపయోగపడేవారిగా ఉందాం. ఏమండి నీవు నీ కుటుంబానికి ఉపయోగకరంగా ఉండాలి. సమాజంలో తిరుగుతున్నామంటే నీ మటుకు నువ్వు వెళ్ళడం, ఉద్యోగం చేసేయడం, నీ మటుకు నువ్వు వెళ్ళడం, వ్యాపారం చేసుకోవడం, నీ మటుకు నువ్వు వెళ్ళడం, పని చేసుకోవడం, తిరిగి వచ్చేసేయడం కాదు. నువ్వు సమాజంలో ఉన్నావు, సమాజంలో బ్రతుకుతున్నావు కనుక నీ ద్వారా సమాజానికి ఎంతో కొంత ఉపయోగం ఉండాలి. ఈ మాటలుంటే నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మా డాడీకి దేవుడిచ్చిన ప్రేరణ బట్టి బెతెస్దా ప్రార్థన పరిచర్య యొక్క ప్రార్థన ప్రోత్సాహాన్ని బట్టి అడ్డతీగలనేటువంటి ప్రాంతంలో ఒక చక్కని ఓల్డ్ ఏజ్ హోమ్ని మేము నడిపిస్తూ ఉన్నాం. నిస్సహాయక స్థితిలో ఉన్న వారిని మేము తీసుకొచ్చి మా యొద్ద పెట్టుకుని అన్ని విషయాలు కూడా వారికి ఏ కష్టం కూడా రాకోకుండా మేము చూసుకుంటూ వారి విషయంలో మేము దేవుని ప్రేమను మేము కనపరుస్తూ ఉన్నాం. ఈ మాటలుంటే నా ప్రియ సహోదరి సహోదరు, దాన్ని బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉంటాను. మా డాడీ చేస్తున్న పరిచయను బట్టి, వారు నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క ఆశ్రమాన్ని బట్టి, వారు పోషిస్తున్న కొంతమంది అనాథులను బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉంటాను. ఈరోజు ఎన్నో ఆశ్రమాలు ప్రారంభమయ్యాయి, అవన్నీ ఇప్పుడు కొనసాగించటం లేదు, అవన్నీ ఇప్పుడు నిరాటంకంగా కొనసాగబడటం లేదు. కానీ ఎక్కడో మారుమూల గ్రామంలో ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతంలో, ఈ యొక్క అడ్డతీగలైనటువంటి ప్రాంతంలో నిరాటంకంగా కృపా అనాథాశ్రమం అనేటువంటి పేరుతో ఈరోజు నిరాటంకంగా కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క అనాథాశ్రమం నడిపించబడతా ఉంది. వారి కోసం ప్రార్థన చేయండి. దేవుడు వారికి చక్కటి ఆరోగ్యాన్ని ఇవ్వాలని వారి కోసం ప్రార్థన చేయండి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఈరోజు మా తండ్రి మా డాడీ నిస్సికుమార్ గారు సేవ చేస్తూ, దేవుని పరిచర్య చేస్తూ, అటు సోషల్ సర్వీసెస్ కూడా చేస్తూ ఈరోజు సమాజానికి ఉపయోగకరంగా ఉన్నారు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, మనము కూడా పిల్లరా ఎంతసేపు భక్తే కాదు, ఎంతసేపు మన వరకు మనం చూసుకోవడం కాదు, ఎంతసేపు మన పనులు మనం చక్కబెట్టుకోవడం కాదు, కానీ బ్రతుకుతున్నాం గనక
సమాజానికి ఉపయోగకరంగా మనం ఉండాలి. మారా నీళ్ళున్నాయి కానీ సుఖమేటి? అవి చేదైన నీళ్ళు. ఎవరు కూడా వాటి యొద్దకు వెళ్ళలేరు, ఎవరు కూడా వాటిని అనుభవించలేరు, త్రాగలేరు. అంత అసహ్యంగా, అంతటి చేదు ఆ నీటిలో ఉంది. ఈ మాటలు ఉంటే నా ప్రియ సహోదరి సహోదరుడా, గమనించండి. ఈరోజు నీ జీవితం కూడా ఎవరికో ఉపయోగకరంగా లేనటువంటి పరిస్థితిలో ఉందా? ఇక నుండి ఒక మంచి తీర్మానం తీసుకో. నేను నా దేవుని కొరకు నేను ఇక నుండి ఉపయోగకరంగా ఉంటాను. ఇంకో మాట కూడా చెప్తున్నాను, నీవు దేవుని సన్నిధిలో నీవు ఉపయోగకరంగా ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో ఆయన పరిచర్య చేసే విషయంలో నువ్వు ఉపయోగకరంగా ఉన్నావా? దేవుని యొక్క సేవ చేయడానికి, దేవుని యొక్క పరిచర్యలో నీవు పని చేయడానికి నువ్వు ఉపయోగకరంగా ఉన్నావా? ఈరోజు నీ యొక్క యవ్వన బలము, శక్తి ఇదంతా కూడా దేని కొరకు నువ్వు ఉపయోగిస్తూ ఉన్నావు? ప్రియ సహోదరి సహోదరుడా, దైవజనులు శుభాకర్ గారు రాజమండ్రి వారు ఒక చక్కటి గీతాన్ని వారు రాశారు. వాడిపోకముందే నన్ను వాడుకో అనేటువంటి ఒక మంచి పాటను వారు రాసి ఈరోజు క్రైస్తవ సమాజానికి వారు అందించారు. వారిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. వారిని ఇంకను దేవుడు దీవించాలని వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. గమనించండి, మనము వాడిపోకముందే మనము దేవుని యొక్క పనిలో వాడబడాలి. మనం వాడిపోకముందే ఆయన కొరకు మనం ఉపయోగపడాలి. ఈరోజు నా వరకు చూస్తే కనుక నేను 100% చెప్పగలను, గుండె మీద చేసుకుని నా శక్తికి మించే నేను దేవుని కొరకు నేను ఉపయోగపడతా ఉన్నాను. నా యొక్క వయసుకు మించే నేను దేవుని యొక్క పని చేస్తూ ఉన్నాను. నా యొక్క శక్తి సామర్థ్యతకు మించే దేవుని పని, దేవుడు అప్పగించిన భారాన్ని నేను మోస్తూ ఉన్నాను. ఈరోజు దేవుడు ఏ బాధ్యత అప్పగిస్తే, దేవుడు ఏ పనిని అప్పగిస్తే, దేవుని కొరకు ఏది చేయాల్సి వస్తే అది ఆలోచించకుండా వెంటనే చేసేటువంటి ఆలోచన నేను కలిగి ఉన్నాను. ఈ మాటలు నా ప్రియ సహోదరి సహోదరుడు, ఎందుకో తెలుసా? దేవుడు శక్తినిచ్చాడు, బలం ఇచ్చాడు. ఇది కాస్త పోతే ఏం చేస్తామండి? మంచం మీద కూర్చొని ఏం చేయగలుగుతాం? వెళ్ళగలుగుతామా? దేవుని కొరకు పరిగెట్టగలుగుతామా? దేవుని కొరకు సువార్త చేయగలుగుతామా? దేవుని కొరకు వాయిద్యాలు వాయించగలుగుతామా? దేవుని కొరకు ఏ పని చేయగలుగుతామండి? ఆ టైంలో గిల్టీగా ఫీల్ అవ్వకుండా ఉండాలి అని అంటే శక్తి ఉన్నంతకాలము దేవుని కొరకు పరిగెత్తడమే. శక్తి ఉన్నంతకాలం, బలం ఉన్నంతకాలము దేవుని పనిలో నలిగిపోవటమే ఈరోజు నాకున్నటువంటి ఆశ. ఈ మాటలు ఉంటే నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవుని కొరకు నువ్వు ఉపయోగపడాలి. ఇప్పుడు దాకా మనుషులకు ఉపయోగపడ్డావేమో, ఇప్పుడు దాకా లోకానికి ఉపయోగపడ్డావేమో, ఇక నుండి దేవుని కొరకు నువ్వు ఉపయోగపడు. దేవుని కొరకు నీ యొక్క బలాన్ని ఉపయోగించు, దేవుని కొరకు నీ యొక్క శక్తిని ఉపయోగించు. ఈ వాక్యం వింటున్నా ప్రియ యవనస్తురాలా, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకు ఈరోజు ఏ టాలెంట్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా దేవుని ఎదుట పెట్టి దేవుని కొరకు ఉపయోగించు. దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు, నిన్ను దీవిస్తాడు. దేవుడు ఉపయోగకరంగా దేవుని మారుస్తాడు. ఉన్నతమైన స్థితిలో దేవుని ఉంచగలడని దేవుని యొక్క సేవకునిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మనము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఒకటి, నువ్వు దేవుని కొరకు నువ్వు ఉపయోగపడాలి. రెండవదిగా నీ కుటుంబంలో నువ్వు ఉపయోగపడాలి, నీ కుటుంబానికి నువ్వు ఉపయోగపడేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి. మూడవదిగా సమాజానికి నువ్వు ఉపయోగపడేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఇలా ఈ రకంగా నీవు ఉపయోగపడగలిగితే దేవుడిని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు.